with the permission of Ma'am, Ekoran would like to present a bouquet to our Honorable Deputy Chief Minister, Shri Mangu Bhatti Vikramarka Garu. Photographer, photographer. Hello, brother. Babu. Hello. Hello, bro. The first project is 3,279 megawatts of wind solar hybrid projects coming up at Sangareddy and Narayanpet districts. The second one is 1,650 megawatts of floating solar projects. And the third MOU, 650 megawatts of ground-mounted solar projects in Jogilamba, Gadwal district. Thank you so much. Congratulations. Now may I invite Shri Deepak Agarwal garu, MD, GPSR Arya Private Limited, for the signing and exchange of their MOUs. The MOU is for 15 members compressed biogas projects of 15 TPD output capacity each in the state of Telangana. Thank you so much, sir. Thank you, madam. May I request now the Honorable Deputy Chief Minister of the State of Telangana and the Ministers of Finance and Planning Energy, Shri Mangu Bhatti Vikramarka Garu, to address the gathering. Shri Sandeep Kumar Sultania Garu,
Principal Secretary, Energy and Finance, Sri Musharraf, CMD, SPDCL, Sri Krishna Bhaskarji, CMD Transco, Srinivas Garu, GMD Genco, Chairman and Vice Chairman and Managing Director Vinila Garu, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసినటువంటి దీపక్ అగర్వాల్ గారు, జిపిఎస్ రెన్యూబుల్ ఆర్యా, ఇంకొక ఎంఓయూ చేసినటువంటి ఎన్కాన్, ఎకోరన్ ఎనర్జీ ప్రసాద్ ఎర్నేని గారు, కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఇతర స్నేహితులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే, మనం తీసుకొచ్చినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ, ఆ పాలసీతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలామంది ఇక్కడ కొత్త ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. 11th January 2025 తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా దావోస్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ న్యూ ఎనర్జీ పాలసీని ఆధారంగా చేసుకొని సన్ పెట్రో సంబంధించినటువంటి కంపెనీ 3,400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓయూ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓయూ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈరోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఈ రెండు కంపెనీలు కూడా దాదాపు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చూస్తే దాదాపు 27,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. వీటితో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అవసరాన్ని అధిగమించడానికి త్వరితగతిన మనం గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పటికే మన రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ పవర్ సంబంధించి 17,162 మెగావాట్లు చేరితే మనందరం ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత చేరుతుందని. ఆనాడు 2023లో 15,000 మెగావాట్లు దాటితేనే చాలా పెద్దగా పీక్ డిమాండ్ వచ్చింది, తట్టుకోలేకపోతున్నాం అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక సంవత్సరం కాలంలో అది 17,162 మెగావాట్లు చేరింది. సరే, 17,162 మెగావాట్లు చేరితే కూడా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా పవర్ని సమృద్ధిగా ఇవ్వగలిగాం. అయితే ఇది రాను భవిష్యత్తులో ఇక్కడ పెరుగుతున్నటువంటి అభివృద్ధి, చుట్టూ వస్తున్నటువంటి పరిశ్రమలు, హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి RRR, లేకపోతే మూసీ రిజర్వేషన్, ఫ్యూచర్ సిటీ,
తదితర అనేక రకాలైనటువంటి అభివృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పవర్ డిమాండ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కొన్ని సంస్థలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని సంస్థలు స్టడీ చేసి కూడా మనకు రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చూస్తే 2029 కల్లా ఈ రాష్ట్రంలో దాదాపు 24,215 మెగావాట్లకి పీక్ డిమాండ్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అదే 2034-35 కల్లా 31,809 మెగావాట్లకి డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. సో ఇంత డిమాండ్ పెరిగితే ఈ డిమాండ్ సరిపోయే విధంగా మనం ప్రాజెక్టుని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారానే పోదామా, భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా ఉండే విధంగా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి ముందుకు పోదాం అనేటువంటి ఆలోచనలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనకి ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పి, ఉండాలని చెప్పి, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి నగరాలని చెప్పి, లేకపోతే సమాజం ఇబ్బంది పడుతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా అదే ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అందించడం కోసం మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే 2030 నాటికల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ని రాష్ట్రంలోకి అందుబాటులో తీసుకుని రావాలని, అట్లాగే 2035 కల్లా 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ని అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేసినప్పుడు వాటిలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఈ గ్రీన్ ఎనర్జీకి ఇచ్చి మనం తీసుకొచ్చినటువంటి ఈ ఎనర్జీ పాలసీ ఆకర్షణీయంగా మనం ఇన్వెస్టర్స్ని ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళకు వివరించి ఇక్కడ నుంచి సింగిల్ విండో క్లియరెన్స్గా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా అందులో పొందుపరిచి పెద్ద ఎత్తున ఆహ్వానించడం వల్లే ఈరోజు చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఈ ఎంఓయూలు 2 కంపెనీలకు సంబంధించి కూడా 2 ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ 2 కంపెనీలు బాగా ఈరోజు ఎంఓయూ చేసి ఎంత ఉత్సాహంగా ముందుకు పోదామని అనుకుంటారో అదే స్పీడ్తో త్వరితగతిన ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ని, క్యాలెండర్ను కూడా ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ యూ వీ విల్ క్లియర్ all the ways for you to set up your own plans at the earliest in the state of Telangana, so that it will go fast and fructify all these schemes what all you are dreaming to set up the plants here. And I particularly appreciate Government of India, Indian Oil Corporation, public sector undertaking, both oil companies are there as your partners, so it will be definitely helpful to the state and to the country also. And biocompressed gas గురించి మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్యాడీ బోరిగడ్డి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ కల్టివేషన్ కూడా జరుగుతూ ఉంది. ఈ కల్టివేషన్ జరిగేటువంటి జిల్లాల్లో మీరు ఇటువంటి బయోకంప్రెస్డ్ ప్రాజెక్ట్ పెట్టి అక్కడ రైతులు కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రాజెక్ట్ త్వరగా తీసుకొని రావాలని చెప్పి నేను ఆశిస్తూ, అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు గో హెడ్ అట్ ది ఎర్లియస్ట్. థ్యాంక్ యూ.
సార్ ఈ 5,600 మెగావాట్ల పవర్ ని మన స్టేట్ కొనబోతుందా సార్? పీపీఎల్ ఏమైనా చేసుకోబోతున్నారా? ఏమ్మా ఈ 5,600 మెగావాట్లకు సంబంధించి ఎంఓయూస్ అయినాయి కదా, వాటికి సంబంధించిన పవర్ మన స్టేటే కొనబోతుందా? మనం పీపీఎల్ కూడా చేసుకునే అవకాశం ఉందా దీనికి సంబంధించి? మీరు ఏ పేపరు? సార్ సాక్షి నుంచి సార్. సాక్షి. పేరేనా బ్రదర్? పేరే ఉన్నారు? ఫసీయుద్దీన్. ఫసీయుద్దీన్ ఈ 5,600 దీనికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీలో చేసే ఎంఓయూలో 2-3 అంశాలు ఉన్నాయి. బహుశా మీరు తీసుకొచ్చినటువంటి ఎనర్జీ పాలసీ చదివి ఉన్నారని అనుకుంటున్నాను. ఫుల్ పేజ్ అందులో 2-3 అంశాలు కూడా చాలా స్పష్టంగా పొందుపరిచాం. గ్రీన్ ఎనర్జీలో ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలని, స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రయారిటీ తీసుకోకుండా మాకు అందుబాటులో సరిపోయేంత పవర్ ఉందిలే అనుకుంటే మీరు ఓపెన్ యాక్సెస్లో ఎక్కడైనా పవర్ని అమ్ముకోవచ్చని. సో బోత్ ఆప్షన్స్ ఆర్ దేర్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ ద స్టేట్. Fine. Thank you, sir, for your thoughtful and reflective special keynote message. We are sure under your daily guidance, we'll be able to achieve more and more milestones in setting up value projects in the state of Telangana. Thank you very much for attending this meeting, sir. And your presence gives us a lot of encouragement for all the participants here and for all the companies that have signed the MOUs today. I'd like to thank a special note of thanks to Sandeep Kumar Sitali for taking his time to attend this. And I would like to also extend thanks on behalf of TG Redco to Sri Mushrafali Pariti Garu, TGSPTCL CMD, Sri D. Krishna Bhaskar IAS Garu, TG Transco CMD, Sri Srinivas Rao Garu, JMD PS Transco, Srimati Babila Alila, VCMD TG Redco. I would like to thank the Managing Director, GPS Renewable Arya Deepak Agarwal Garu, Mr. F.I. Mazumdar, Indian Oil Corporation Limited, Pradeep Logia, Senior Manager, GPS Renewables Arya, Prasad Erenveni, Chairman and Managing Director, Ecoran, Srinivas Rao Patnana, CEO, Ecoran, Rohit Papala, Head Business Strategies, and all the staff of Ecoran and Arya. I would like to thank each and every one of you, your officers, for making it successful. Thank you so much. మొబైల్ వెళ్ళడానికి కష్టం ఉంది. నా వెళ్ళి నాకు లైవ్ ఇస్తే Sri Srinivas Patnana, CEO of Ecoran, to come forward, and also request Srimati Anila Vavila, Vice Chairman and Managing Director, TG Redco. With the permission of Ma'am. ఇంకొక ఎంఓ చేసినటువంటి ఎన్కాన్ ఎకోరన్ ఎనర్జీ ప్రసాద్ ఎర్నేని గారు కార్యక్రమానికి ఇచ్చినటువంటి
ఇతర స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే, మనం తీసుకొచ్చినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ, ఆ పాలసీతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలామంది ఇక్కడ కొత్త ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. 11th January 2025 తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా దావోస్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ న్యూ ఎనర్జీ పాలసీని ఆధారంగా చేసుకొని సన్ పెట్రో సంబంధించినటువంటి కంపెనీ 3,400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈరోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఈ రెండు కంపెనీలు కూడా దాదాపు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూస్తే దాదాపు 27,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. వీటితో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అవసరాన్ని అధిగమించడానికి త్వరితగతిన మనం గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పటికే మన రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ పవర్ సంబంధించి 17,162 మెగావాట్లు చేరితే మనందరం ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత చేరుతుందని. ఆనాడు 2023లో 15,000 మెగావాట్లు దాటితేనే చాలా పెద్దగా పీక్ డిమాండ్ వచ్చింది, తట్టుకోలేకపోతున్నాం అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక సంవత్సరం కాలంలో freedom struggle till today also. Thank you so much. English. అవసరం లేదు అసలు అది అవసరం లేదు అసలు ఇద్దరు ఉండను కదా అంతే అలా పడేసి సార్ అలా పడేనా పడుతుందా పట్టుద్ది వైర్ చూడు
వైర్ కింద ఉంది. అటు అడ్డొచ్చు ఇప్పుడు విన్ను 17,162 మెగావాట్లు చేరింది. సరే, 17,162 మెగావాట్లు చేరితే కూడా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా పవర్ని సమృద్ధిగా ఇవ్వగలిగాం. అయితే ఇది రాను భవిష్యత్తులో ఇక్కడ పెరుగుతున్నటువంటి అభివృద్ధి, చుట్టూ వస్తున్నటువంటి పరిశ్రమలు, హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి RRR, లేకపోతే మూసీ రిజర్వేషన్, ఫ్యూచర్ సిటీ, తదితర అనేక రకాలైనటువంటి అభివృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పవర్ డిమాండ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కొన్ని సంస్థలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని సంస్థలు స్టడీ చేసి కూడా మనకు రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చూస్తే 2029 కల్లా ఈ రాష్ట్రంలో దాదాపు 24,215 మెగావాట్లకి పీక్ డిమాండ్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అదే 2034-35 కల్లా 31,809 మెగావాట్లకి డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. సో ఇంత డిమాండ్ పెరిగితే ఈ డిమాండ్ సరిపోయే విధంగా మనం ప్రాజెక్టుని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారానే పోదామా, భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బంది లేకుండా, కాలుష్యం లేకుండా ఉండే విధంగా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి ముందుకు పోదాం అనేటువంటి ఆలోచనలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనకి ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పి, ఉండాలని చెప్పి, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి నగరాలని చెప్పి, లేకపోతే సమాజం ఇబ్బంది పడుతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా అదే ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అందించడం కోసం మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే 2030 నాటికల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ని రాష్ట్రంలోకి అందుబాటులో తీసుకుని రావాలని, అట్లాగే 2035 కల్లా 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ని అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేసినప్పుడు వాటిలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఈ గ్రీన్ ఎనర్జీకి ఇచ్చి మనం తీసుకొచ్చినటువంటి ఈ ఎనర్జీ పాలసీ ఆకర్షణీయంగా మనం ఇన్వెస్టర్స్ని ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళకు వివరించి ఇక్కడ నుంచి సింగిల్ విండో క్లియరెన్స్గా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా అందులో పొందుపరిచి పెద్ద ఎత్తున ఆహ్వానించడం వల్లే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఈ MOUలు 2 కంపెనీలకు సంబంధించి కూడా 2 ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. సో ఈ 2 కంపెనీలు బాగా ఈరోజు MOU చేసి ఎంత ఉత్సాహంగా ముందు పోదామని అనుకుంటారో అదే స్పీడ్తో త్వరితగతిన ఈ MOUని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ని, క్యాలెండర్ను కూడా ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ యూ వీ విల్ క్లియర్ all the ways for you to set up your own plans at the earliest in the state of Telangana, so that it will go fast and fructify all the schemes what all you are dreaming to set up the plans here. And I particularly appreciate the Government of India
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, బోత్ ఆయిల్ కంపెనీస్ ఆర్ దేర్ యాజ్ యువర్ పార్ట్నర్స్. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు ద స్టేట్ అండ్ ద కంట్రీ ఆల్సో. అండ్ బయో కంప్రెస్డ్ గ్యాస్ గురించి మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్యాడీ బోరిగడ్డి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ కల్టివేషన్ కూడా జరుగుతూ ఉంది. ఈ కల్టివేషన్ జరిగేటువంటి జిల్లాల్లో మీరు ఇటువంటి బయో కంప్రెస్ ప్రాజెక్ట్ పెట్టి అక్కడ రైతులు కూడా ఉపయోగపడేటట్టుగా మీ ప్రాజెక్ట్ త్వరగా తీసుకొని రావాలని చెప్పి నేను ఆశిస్తూ, అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు గో హెడ్ అట్ ది ఎర్లియస్ట్. థ్యాంక్ యూ. సార్ ఈ 5,600 మెగావాట్ల పవర్ ని మన స్టేట్ కొనబోతుందా సార్? పీపీఎల్ ఏమైనా చేసుకోబోతున్నారా? ఏమ్మా, ఈ 5,600 మెగావాట్లకు సంబంధించి ఎంఓయూస్ అయినాయి కదా, వాటికి సంబంధించిన పవర్ మన స్టేటే కొనబోతుందా? మనం పీపీఎల్ కూడా చేసుకునే అవకాశం ఉందా దీనికి సంబంధించి? మీరు ఏ పేపరు? సార్ సాక్షి నుంచి సార్. సాక్షి. పేరేంటి బ్రదర్? పేరే ఉన్నారు? ఫసీయుద్దీన్. ఫసీయుద్దీన్. ఈ 5,600 దీనికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీలో చేసే ఎంఓయూలో 2-3 అంశాలు ఉన్నాయి. బహుశా మీరు తీసుకొచ్చినటువంటి ఎనర్జీ పాలసీ చదివి ఉన్నారని అనుకుంటున్నాను. ఫుల్ పేజ్ అందులో 2-3 అంశాలు కూడా చాలా స్పష్టంగా పొందుపరిచాం. గ్రీన్ ఎనర్జీలో ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలని, స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రయారిటీ తీసుకోకుండా మాకు అందుబాటులో సరిపోయేంత పవర్ ఉందిలే అనుకుంటే మీరు ఓపెన్ యాక్సెస్లో ఎక్కడైనా పవర్ని అమ్ముకోవచ్చని. సో బోత్ ఆప్షన్స్ ఆర్ దేర్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ ద స్టేట్. Fine. Thank you, sir, for your thoughtful and reflective special keynote message. We are sure under your daily guidance, we'll be able to achieve more and more milestones in setting up our projects in the state of Telangana. Thank you very much for attending this. ఇంకొక ఎంఓ చేసినటువంటి ఎన్కాన్ ఎకోరన్ ఎనర్జీ ప్రసాద్ కర్నేని గారు